సో మరి మీరు అంటే మూవీలో చూస్తే యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ వర్క్ షాప్ చేసుకున్నారా? ఏం లేదండి, డైరెక్ట్ చేసేసారు. డైరెక్ట్ చేయడం కావాలంటే మీరు మా షూటింగ్ మా ఫైట్ మాస్టర్స్ని అడగచ్చు. ఫైట్ మాస్టర్స్ ఇద్దరు ఉన్నారు, రవి అని ఒక మాస్టరు, తర్వాత వచ్చేసి మల్లేష్ అని ఒకరు అనమాట. వాళ్ళిద్దరు నాకు వాళ్ళ వల్లనే నేను మంచిగా చేయగలిగిన. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు యాక్షన్ మీద చిన్నప్పటి నుంచి పట్టు ఉంది. ఎందుకంటే ఎప్పుడు మాస్ మూవీస్ ఎక్కువ చూస్తాను నేను, ఇప్పుడు స్టిల్ మాస్ మూవీస్ ఎక్కువ చూస్తాను. మన మెగాస్టార్ చిరంజీవి నాకు ఇన్స్పిరేషన్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే అప్పట్లో వాళ్ళే కదా మెయిన్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు హీరోస్ అంటే అప్పట్లో మన వాళ్ళే ఉంటారు మైండ్లో ఎవరికైనా. సో అట్లా ఇంకా వాళ్ళని చూసి వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఇంకా సేమ్ అలాంటి సినిమాలు మనం చేయాలి, అలా ఫైట్లు చేయాలి సంథింగ్ ఆ టైపు అది అట్లా మైండ్లో నాటుకుపోయింది. అందుకే నాకు యాక్షన్ అంటే బాగా ఇష్టం, అందుకే నేను ఎక్కువ యాక్షన్ మీద ఎక్కువ పట్టు ఉంటుంది అనమాట. నేను యాక్చువల్ లవ్ స్టోరీలు ప్లాన్ చేద్దాం అనుకుంటే కూడా నాకు ఇప్పుడు నేను ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా మొత్తం మాసే అనమాట. మీ ప్రొడక్షన్ లేదండి, బయట వేరే అన్న వాళ్ళు. సూపర్. ఇంకేంటి మరి, ఎందుకు ఇంత టెన్షన్ పడిపోయి చెప్పట్లేదు? మీరు ఇవన్నీ ఆలోచించొద్దు, రిలాక్స్ అంతే. అంటే నేను టెన్షన్ పడడం లేదు, అంటే బాధ అనిపిస్తుంది. అదే పెయిన్ తీసుకుంటున్నారు చాలా, అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టిన దానికి మీరు చూపించిన ప్రేమకి అభిమానానికి రిటర్న్ రావట్లేదు అని చెప్పేసి. బట్ నో వరీస్, వన్ ఫైన్ డే వస్తుంది, ఆ రోజు మీరు ఖచ్చితంగా మాట్లాడొచ్చు. మీ వీడియో ఇంకొకటి చూసిన తర్వాత మీరు అంటే చెప్పలేని పెయిన్ ఏదో అంటే మోస్తున్నారు, అంటే మన వాళ్ళు మనతో పాటు లేరు వెళ్ళిపోయారు అంటే అది లవ్ అనుకోవచ్చా, లేదంటే ఫైనాన్షియల్ పరంగా ఇది అంటే ఎలా తీసుకోవాలి? అది ఏదైనా అనుకోవచ్చు అండి, అంటే లవ్ స్టోరీ ఏదైనా అనుకోవచ్చు. అది కామన్ అండి, లవ్ స్టోరీ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది. బట్ మనం అంటే వాళ్ళు మనం వదిలేసిపోయినారని చెప్పేసి మనం వాళ్ళు చెడ్డవాళ్ళని కూడా మనం చెప్పలేము. అందులో మన మిస్టేక్స్ ఉండొచ్చు, వాళ్ళ మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. బట్ మిస్టేక్స్ ఎక్కువ నాయే ఉండొచ్చు అని నేను అనుకుంటా. ఎందుకంటే నేను లైఫ్లో ఇంతవరకు సెట్ అవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు లేవు, ఉన్న డబ్బులంతా సినిమా మీద పెట్టేశాము. వాళ్ళైనా ఎన్ని రోజులు చూస్తారు చెప్పండి మన కోసం? చూడలేరు కదా, వెయిట్ చేయలేరు కదా. ఇంకోటి క్యాస్ట్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఉండే కొద్దీ అంటే మన దగ్గర మంచిగా డబ్బులు ఉండి మన ఫైనాన్షియల్గా మంచి వెల్ సెటిల్డ్లో ఉంటే మన క్యాస్ట్లో అవన్నీ కూడా ఎవరు చూడరు. ఇప్పుడు అవన్నీ లేనప్పుడే ప్రతి ఒక్కటి అడ్డం వస్తుంది. అంటే విడిపోవాలి అనుకున్నప్పుడు కారణాలు ఎన్నో ఉంటాయి, అవునా కదా? సో కలిసి ఉండాలి అనుకుంటే ఇవన్నీ వాళ్ళకు ఇది అవ్వదు. సో అట్లా అది సంథింగ్ మీరు లవ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా ఫ్రెండ్షిప్ అయినా అంతే అండి. మన దగ్గర డబ్బులు ఉంటేనే ఫ్రెండ్షిప్, లేకుంటే లేదు. నేను ఈ సినిమాతో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే అండి, వాస్తవంగా చెప్పాలంటే మనం ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, మనం చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా మన కోసం నిలబడేది మన ఫ్యామిలీ మాత్రమే. నేను నిజం చెప్తాను కదా, 1,00,000 మందిలో అయినా ఇదే మాట చెప్తాను నేను. ఏ ఫ్రెండు నిలబడ్డు, ఏ లవరు నిలబడదు, మనల్ని ఇష్టపడే ఏ వ్యక్తి కూడా మన ముందు నిలబడి మన వెనక నిలబడరు, ఒక్క ఫ్యామిలీ తప్ప. మన అమ్మ, నాకైతే మా అమ్మ నా దేవత, మా అన్న నా దేవుడు, నా ముగ్గురు అక్కలు నా దేవతలు. నా ఫ్యామిలీనే నా కోసం నిలబడింది తప్పితే ఏ ఒక్కడు నా కోసం నిలబడలే. ఉన్నారు మళ్ళీ నేను అట్లా అంటే అందరి గురించి చెప్పట్లా, నేను ఫైనల్ స్టేట్మెంట్ నేను చెప్పేది ఇది. ఉన్నారు ఇప్పుడు నా కోసం పనిచేసిన ఇప్పుడు నా టెక్నీషియన్స్ ఫైనాన్సర్స్ ఉన్నారు కదా, సుబ్బు కావచ్చు, రమ కావచ్చు, వేణుమాధవి అనే అమ్మాయి కావచ్చు, తర్వాత దుర్గారావు కావచ్చు, చైతు కావచ్చు, వెంకీ కావచ్చు, నా బామర్దులు 2 ఉన్నారు, భరత్ కావచ్చు, వాడి పేరు అందుకే భరత్ అంటే నేను రాయలసీమ భరత్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇట్లా చాలామంది ఉన్నారు, భరత్లు చాలామంది ఉన్నారు. సో నా బామర్ది భరత్ కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, నా బావ రామ్మోహన్ అతను కావచ్చు, మా బావ ఇస్మాయిల్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నారనమాట నా ఫ్రెండ్స్. వాళ్ళకి కాకుండా నేను చెప్పేది వీళ్ళు అందరితో పోలిస్తే కూడా నా ఫ్యామిలీనే మెయిన్. నా ఫ్యామిలీనే నా కోసం నిలబడిన తప్పితే నా కోసం ఎవరు నిలబడరు. నాకు అయినా వేరే వాళ్ళు ఎందుకు నిలబడాలండి నా కోసం చెప్పండి ఒక చిన్న మాట. నేను అందుకే ఏది తప్పుగా తీసుకోను, నేను అందుకే అడుగుతున్నా, నా కోసం వేరే వాళ్ళు ఎందుకు నిలబడాలి? వాళ్ళకి ఏం అవసరం ఉంది? నన్ను హీరోని చేయాలని వాళ్ళకి అవసరమా? వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడం అవసరమా? లేదు కదా. అది నా ఇష్టం, నా ఫ్యామిలీ కాబట్టి నా బిడ్డ బాగుండాలి, నా తమ్ముడు బాగుండాలి అని మా ఫ్యామిలీ అనుకోవచ్చు. బట్ ఎదుటి వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు కదా. నాకు నేనే ప్రతి ఒక్కటి నాకు నేనే క్వశ్చన్స్ వేసుకుంటా. నేను ఎదుటోళ్ళ మీద ఏది నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. నీ ఇష్టం, నువ్వు ఎలా ఉండాలనుకుంటే నువ్వు అలా ఉండొచ్చు. నువ్వు నాకు హెల్ప్ చేయి. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను 1 రూపీ కూడా మీకు ఇవ్వాలి, మీరు ఎవరో కూడా నాకు తెలియదు. మిమ్మల్ని యూట్యూబ్లో సంథింగ్ ఇన్స్టాలో మిమ్మల్ని చూస్తూ ఉన్నా. కాకపోతే మీరు నేను చెప్పుకున్న తర్వాత నేను ఇట్లా సో అండ్ సో అండి
మాకు ఒక ఇంటర్వ్యూ కావాలి, మాకు సపోర్ట్ ఎవరు లేరు, సపోర్ట్ చేయండి అన్న వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి పిలిచి 2 times అదే పనిగా కాల్ చేసి బ్రో ఎక్కడున్నారు రండి ఇంటర్వ్యూ చేద్దాము సంథింగ్ అని పిలిచారు చూసావా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్లస్ టీవీకి మీకు నిజంగా చెప్తున్నా కదా, మీకు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. ఈరోజు నేను కొత్త పర్సన్ కావచ్చు, ఇక్కడ కొత్తగా వచ్చి కూర్చోవచ్చు, ఏదో ఒక రోజు ఇదే ప్లేస్లో పెద్ద పెద్ద టెక్నీషియన్లు పెద్ద పెద్ద ఆర్టిస్టులను పిలుచుకొచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీకే ఇస్తా అండి. నా జగన్నాథ్ సినిమాకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ప్లస్ టీవీ ద్వారానే చేస్తున్నా. ఫస్ట్ మీరే. యాక్చువల్గా అది వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీ స్టోరీ విన్న తర్వాత యాక్చువల్గా ఆఫ్టర్ ఇంటర్వ్యూ చెప్దాం అనుకున్నాను. మీ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఏ ఈవెంట్ ఉన్నా నేను హోస్టింగ్ చేస్తాను సరేనా వచ్చేసి. ఎందుకంటే ఆ ఎఫర్ట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి డే లైఫ్లో మనం ఎంత స్ట్రగుల్స్ పడతాం కాబట్టి. అండ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను,